శివానంద లహరిలో ఇప్పుడు మనం 11వ శ్లోకం గురించి చెప్తున్నాం. జన్మ. ఈ జన్మ ఎత్తిన తర్వాత మనకి రకరకాల ఆశ్రమాలు ఉంటాయి. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆశ్రయ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆశ్రయ ధర్మాన్ని బట్టి కొన్ని నిష్టలు, నియమాలు ఉంటాయి. అవి ఏమిటి? ఎలా మనం ఉండాలి? అంటూ ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి అందించారు. వటుర్वा गेहि वा यतिरपि जटी वा तदितरो नरो वा यः कश्चिद् भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मै यदि भवदधीनं पशुपते तदीयस्त्वं शम्भो भवसि भवभारं च వహసి. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి మానవ జన్మ ఫస్ట్ బ్రహ్మచర్యము అనే ఆశ్రమంలో ఉంటారు. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత గృహస్థాశ్రమంకి వస్తారు. ఆ తర్వాత వానప్రస్థాశ్రమము ఉంటారు. అయితే ఈ మొత్తం అయిపోయిన తరువాత అన్నీ ఉన్నా కూడా ఏమీ లేని వాడిలాగా ఒక సన్యాసిలాగా ఉండాలి అంటారు శాస్త్రం. అంటే మనము వివాహము కాకముందు ఉన్న బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చి కొంచెం పెద్ద అయిన తర్వాత వానప్రస్థాశ్రమంలోకి వచ్చి ఏమీ లేని సన్యాసి ఆశ్రమం లాగా స్వీకరించాలి. ఇలా స్వీకరించిన భక్తితో ఉండాలి. భగవద్ భక్తితోటి మన జీవితము పునీతం చేసుకోవాలి. అది బ్రహ్మచర్య దగ్గర నుంచి మనము ఒక క్రమశిక్షణతోటి వస్తే బ్రహ్మచర్యంలో ఉన్న గృహస్థాశ్రమంలో వచ్చిన తర్వాత సంధ్యావందనాలు, వ్రతాలు, నోములు అలా చేసుకొని వానప్రస్థానంకై వచ్చిన తర్వాత ఒక మంత్ర దీక్ష తీసుకొని సన్యాసిని అయిన తరువాత, సన్యాసి అంటే సంసారంలోని ఇక నాకు ఇవేమీ వద్దు అంటూ ఒక సన్యాసిగా, సన్నాసి వేరు సన్యాసి వేరు. సన్యాసాశ్రమంలోకి తీసుకొని మనం ఉంటే ఆ యొక్క ఒడిదుడుకులన్నీ తట్టుకొని దైవం మీద నిలబడాలి. లగ్నం దైవం మీద మనము ఉంచుకోవాలి. బ్రహ్మచర్యమే గొప్ప తపస్సుగా ఉండాలి. ఈ ఈ విషయంలో మనం అందరము చాలా జాగ్రత్తగా శంకరులని చెప్పింది మనం పట్టుకోవాలి. ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆ ఆశ్రమ నియమాలు తప్పకుండా పాటించాలి. ధర్మం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ధర్మం పాటిస్తూ బిడ్డలను చూసుకుంటూ, అలానే ఎదుటి వాళ్ళకి కావలసిన సహాయం చేస్తూ, వ్యాపారం చేస్తూ, వృత్తి ధర్మాలలోని సరిగ్గా ఉంటూ ఆ ధర్మాన్ని చక్కగా పాటించాలి. ఇలా మనకి ఉన్న ఈ 4 ఆశ్రమాలలో ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా సంసార భారం ఎట్లా ఉన్నా కూడా అన్ని భగవంతుడిదే. ఈ ఈశ్వరుడే నా యొక్క సంసారాన్ని భారాన్ని మోస్తున్నాడు. ఈశ్వరుడు అంటే పైనుండే ఈశ్వరుడు కాదు, మనలో ఉండే మన శివుడు, మన మనసులో ఉండే ఈ శివుడు. మన మనస్సే ఒక శివతత్వంతో మనం నింపుకోవాలి. అలా నింపుకొని ఈ ఈశ్వరుడే భరిస్తున్నాడు అనుకుంటూ మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించుకోవాలి అంటూ ఆచార్యులు వారు మనకి ఈ శ్లోకంలో అందించారు. వటుర్వాగేహి వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మై యది భవద ధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఇక నివాసము, ఎక్కడ నివాసం ఉన్నా ఎట్లా ఉండాలి అంటున్నారు ఇక్కడ. గుహాయాం గేహి వా
गेहे वा बहिरपि वने वा दृशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किं वद फलम् सदा यस्यैवान्तः करणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी గుహాయాం గేహివా. ఇక్కడ ధ్యానము, అర్చన, తపస్సు ఇవన్నీ చెయ్యటానికి ఒక పవిత్రమైన ప్రదేశం అనేది ఉండాలి. ఈ తపస్సు అని చెయ్యటానికి కొంతమంది ఎక్కడ చేస్తారు? గుహలలో చేస్తారు. గుహాయాం. కొంతమంది ఇండ్లల్లోనే ఉండే తపస్సు చేస్తారు. గేహి గేహేవా బహిరపి వనే. కొంతమంది అడవులలో చేస్తారు, కొంతమంది పర్వతాలలో చేస్తారు, కొంతమంది నీటిలో నిలబడతారు, కొంతమంది పంచ అగ్నిలో నిలబడతారు, కొంతమంది ముక్కు మూసుకొని తపస్సు చేస్తారు. ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనస్సు అనేది స్థిరంగా ఆ శివుని యొక్క పాదాలపై ఉంచాలి. నియమం ఏమిటి? ప్రదేశం ముఖ్యం కాదు. పంచాగ్నిలో నిలబడ్డా, పర్వతాలలో ఉన్నా, గుహాలలో ఉన్నా లాభం లేదు. ఏమీ లేకుండా మనస్సు అనేది స్థిరంగా భగవంతుడు పైన నిలబడి చెయ్యటం అనేది ముఖ్యం. ఇన్ని చేసిన, ఇన్ని కఠోర నియమాలు పెట్టుకొని నిర్వర్తించిన ప్రయోజనం లేదు. అందుకోసం అని చెప్పని మనకి కావాల్సినది ఏమిటి? ఎక్కడ ఏ విభూతిలో ఉన్నా కూడా మనము పరమాత్మ మీద ప్రతి క్షణము మనం చేసే పనిలో కానీ అంత కృష్ణార్పణం, ఇది నాదేమీ కాదు, ఆ స్వామి నా చేత చేయిస్తున్నాడు, నేను అనేది లేకుండా భగవంతుడు ఈ పని పూనుకున్నాడు, నేను చేయటం లేదు అని ఒక భగవత్ తత్పర దృష్టితోటి మనము ఉండాలి. అది జపం చేసినా, ఏ పని చేసినా కూడా అంటూ ఆచార్యుల వారు మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలి అంటూ మనకి ఒక ధర్మ ప్రబోధ చేస్తున్నారు గురువు గారు. గుహాయాం గేహే వా బహిరపి వనే వా దృశిఖరే జలే వా వన్హౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. ఇక్కడ అంతఃకరణ బుద్ధి ఉండాలి అంటున్నారు. ఎలా ఉంటుంది? అంతఃకరణ బుద్ధితోటి స్వామిని ఎలా మనం ఉండాలి? అసారే సంసారే నిజ భజన ధూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ స్తవ కృపణ రక్షాతి నిపుణస్త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. ఒక్కొక్కసారి శివుడు మీద శంకరులు ప్రార్థిస్తారు, ఒక్కొక్కసారి నీవే దిక్కు అంటాడు. అసలు ఈ శ్లోకాలు వింటూ ఉంటే భగవంతుడితో ఎలా ఉండాలి అనేది ఆచార్యులు వారు మనకి విచిత్రంగా చూపిస్తూ ఉంటారు. నేను ఈ సంసారములో ఒక్క నిమిషం అన్న, ఈ సంసారములో నేను కూరుకుపోతున్నాను, ఈ దీన స్థితి నుండి నన్ను ఉద్ధరించడానికి రక్షకుడు ఎవరా అని ఆలోచిస్తే, ఈ దీన రక్షణలో గొప్ప నేర్పరి ఎవరు, శరణాగతి పొందటానికి ఉండేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఎందుకు? ఆయనకి దీనులను రక్షించే స్వభావము ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది.
అందుకొని ఇందువల్ల ఏమడుగుతున్నారు? నేను దీనత్వంలో ఉన్నాను. నీవు దీనబంధుడివి. కాబట్టి నీవు నన్ను దీనుడివైన నన్ను ఈ సంసారం అనే బాధలో నుంచి నువ్వు తప్ప ఎవ్వరూ రక్షించలేరు అంటూ నన్ను నీవే కాపాడాలి. అంతఃకరణ మనస్సుతోటి పరమేశ్వరుని యొక్క పాద పద్మాల మీద మనస్సు పెడితే నేను దీనుడినైపోయాను కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఈ 3 ప్రపంచాలలో ఎక్కడ ఉన్నా నీవు తప్పితే నన్నెవ్వరు కాపాడలేరు అంటూ గట్టిగా కూడా అడుగుతారు శంకరులు. ఎంత చక్కగా అడుగుతారో. అసారే సంసారే నిజ భజన ధూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణ రక్షాతి నిపుణస్త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోऽహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్యయైవ త్వయైవ క్షంతవ్య శివమద పరాదాస సకలః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిః. ఇక్కడేం అడుగుతున్నారు? నేను దీనుడినయ్యా, కష్టాల్లో ఉన్నాను. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే పని ఎవరిది? మనకి ఏదైనా కష్టం వచ్చింది, ఎవరు ఆదుకుంటారు? మనలో భేదాలన్నీ చూపించకుండా మన అనుకునే వాళ్ళు కష్టాలని మన కష్టాల నుంచి ఆదుకుంటారు. ఇక్కడ ఏ పదవిలో ఉన్నా కూడా నీవు నన్ను కాపాడాలి అంటే వాడు ఉన్నతుడైనా సరే, ఇక్కడ కింద చిన్నవాడైనా సరే, వాడు ఎంత పదవిలో ఉన్నా చిన్నవాళ్ళని కాపాడుకోవాలి. అలా చుట్టరికం చెప్పి తప్పులు మన్నించడం ఈశ్వరుడు మర్యాద కాదు అంటున్నారు. ఎందుకు? ఈశ్వరుడు దీనులకు పరమ బంధువు. భక్తులు దీనాది దీనగా ఉన్నప్పుడు ఆ దైవానికి ఆ భక్తుని ఆదుకోవలసిన బాధ్యత ఆయనకే ఉంది. అందుకని బంధు మర్యాద అనేది ఒకటి ఉంది కదా. దీనుడిని తప్ప దీన బంధువులు అని ఎందుకు అంటారు? కాబట్టి నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవలసిన బాధ్యత నీదే అంటూ దైవ స్వరూపాన్ని అయిన ఈశ్వరుడిని కూడా దీన బంధువు కాబట్టి ఆపదలలో ఉండే ఆదుకోవలసిన బంధుత్వం మన మధ్య ఉన్నది. నువ్వు దీనబంధుడివి అంటూ ఒక 2 నిమిషాలు. నీ కర్మ నీది, నీ తప్పులు చేశావు కాబట్టి అనుభవించి అనటానికి లేదు. ఎందుకంటే దీన బంధువుడైన దీన భక్తుడిని రక్షించాల్సిన బాధ్యత నీదేనయ్యా అంటూ ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నారు. చాలా అందంగా ఉంటాయి శ్లోకాలలోని భావనలు మనం మనసుకి హత్తుకుంటాయి అన్నమాట. భగవంతుడితో ఎలా ఉండాలి అనే దానికోసం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే ప్రముఖ్యోऽహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యా శివమదపరాదాస సకలః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధు సరణిః. ఉపేక్షా नो चेत्किन्न हरति भवध्यान विमुखं दुरासा भूयिष्ठं विधिलिपिमशक्तो यदि भवान् तिरस्तद्वैधात्रं न खलु सुवृत्तं पशुपते कथं वा निर्यत्नं करनखमुखेनैव लुलितम्. ఈ శ్లోకంలో ఈశ్వరుడిని ఏం అడుగుతున్నాడు అంటే ఏమిటి? ఉపేక్ష నోచేత్కిన్న అంటున్నాడు. ఉపేక్ష నోచేత్కిన్న, ఓ పశుపతి, నీవు నా అందు ఉపేక్ష భావంతో లేనట్లయితే నీ ధ్యానమునందు వైముఖ్యం కలిగేటట్లుగా చెయ్యి.
బ్రహ్మ నా నుదిటి మీద ఏదో రాత రాశాడు. ఆ రాతను నువ్వెందుకు తుడవట్లేదు? చూడండి ఎలా అడుగుతున్నారు. అసలు ఎట్లా, ఎంత గమ్మత్తుగా ఉంటాయో శ్లోకాలు. నువ్వు అలా తుడిచివేయటం వలన నువ్వు అసమర్థుడవు అనుకుంటారేమో. నువ్వు నిజంగా శక్తి లేని వాడివని అనుకుంటారేమో. ఎందుకంటే 4 తలలు ఉన్న ఆహ్, బ్రహ్మ యొక్క 5 తలలున్న బ్రహ్మ యొక్క 5వ తలని ఒక చెట్టు నుంచి పువ్వుని విరిచేసినంత అవలీలగా నీ చేతి కొన గోటితోటి తీసేసావు. బ్రహ్మ తలనే తుంచిన నీకు అతని రాతని కూడా తుడిచివేయట కష్టమేమో కాదో. అంతే కదా. నువ్వు నా రుదుట మీద బ్రహ్మ రాసిన రాతని తొలగించవయ్యా అంటున్నారు. ఎందుకు అంటున్నారు శంకరులు? తన లలాట లిఖితమైన దానిని ఎందుకు తుడిపివేయమని అడుగుతున్నారు అంటే, ఒక భక్తి, ఇదే గొప్ప భక్తి కావాలి అన్నట్లుగా అడుగుతున్నారు. మార్కండేయులు అల్పాయుష్కుడే, కానీ శివుని కరుణ చేత చిరంజీవి అయ్యాడు. మరి సావిత్రి యముడు పోట్లాడి తన భర్త ప్రాణాలని నిలుపుకున్నది. అలానే వ్యాస భగవానుడు తన ఆ అనుగ్రహంతో 16 సంవత్సరాలు అయితే 32 సంవత్సరాలు జీవించేటట్లుగా మన శంకరాచార్యులు వారు కూడా, శంకరాచార్యులు వారికి ఇచ్చింది 16 సంవత్సరాలే, కానీ సన్యాసాశ్రమం తీసుకోవటం వలన ఇంకొక 16 సంవత్సరాలు వచ్చి 32 సంవత్సరాలు మాత్రమే వారు జీవించారు. రామరావణ యుద్ధంలో మరణించిన వానరులు కూడా ఇంద్రుడి అనుగ్రహంతో బతికారు. భీష్ముడు ఏమయ్యాడు? ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు. అంటే పురాణాలు ఇవన్నీ గనక చూస్తూ ఉంటే మనకి ఇలాంటి విషయాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. మనకి మామూలుగా మన జీవన పఠనంలో కూడా ఎంతో మంది ఊరికి ఇక తీస్తారు అని అనుకున్నప్పుడు ఆ ఖైదీని మరో జడ్జి కొట్టివేసి ఆ శిక్ష కూడా తొలగిపోయింది. ఎట్లాగా రాష్ట్రపతులు క్షమాభిక్ష పెడుతున్నారు. ఇదంతా ఏమిటి? భగవత్ అనుగ్రహము. భగవతి అనుగ్రహము గనక ఉంటే అశుభాలు అన్నీ తొలగిపోతాయి. అందుకోసమని ఇప్పుడు శంకరాచార్యులు ఏమని అడుగుతున్నారు? అయ్యా, నా తలరాతను తుడిచివేయి, నీ యందు, నీ పాదాల యందు భక్తిని మాత్రమే కలిగించేటట్లుగా నన్ను అనుగ్రహించయ్యా అంటున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆ శ్లోకం చూద్దాం. ఉపేక్షానో చేత్కిన్న హరసి భవధ్యాన విముఖ దురాసా భూయిష్ట విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. అలా ఆచార్యులు వారు ఉపేక్షించవద్దు. నువ్వు తలుచుకుంటే బ్రహ్మరాతను కూడా మార్చగలిగిన శక్తి నీకు ఉన్నది అంటూ ఈ శ్లోకంలో మనకి అందించారు. 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దీన రక్షకుడివి నువ్వు, నీ యొక్క దయకు పాత్రుడైతే చాలు. బ్రహ్మదేవుడు రాసిన రాతను కూడా మారుస్తావో అంటూ అడుగుతూ మళ్ళీ దీర్ఘాయుష్మంతుడిగా చెయ్యి మళ్ళీ బ్రహ్మని. చూడండి ఎలా అడుగుతున్నారు. వీరించేరు దీర్ఘాయురు భవతు భవత తత్పరశిరచతుష్కం సంరక్ష్యం సఖలు భువి ధైర్యం లిఖితవాన్.
విచార కోవా మాం విశద కృపయ పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. ఇందాక శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము? బ్రహ్మగారి యొక్క 5వ తలను పువ్వు నుంచి వేరు తీసేసినట్లుగా తీసేస్తావు శంకరా నువ్వు. ఇప్పుడు ఈ బ్రహ్మగారి 4 తలలని తీయబాక. బ్రహ్మ ఎదుట దీనత్వాన్ని వ్రాసి తద్వారా ఈశ్వర కరుణ కటాక్షానికి పాత్రుణ్ణి అయ్యేటట్లుగా బ్రహ్మరాత మేలు చేసింది అని చెప్పని కోరుకుంటున్నారు. ఎలాగా? బ్రహ్మదేవుడు మా వంటి వారికి అపకారం చెయ్యబోయాడు, ఉపకారమే చేశాడు. మా పాల భాగాన దీన దయాళు అని రాశాడు. రాస్తే ఆయన చేసినది మాకు ఉపకారమేనయ్యా. బ్రహ్మగారు మా పాల భాగం మీద దీనత్వం అనేది రాయకపోతే ఈశ్వరుడు వైపున కడగంటి చూపు మాపై ప్రసరించేది కాదు కదా. చూడండి మళ్ళీ ఎలా తిప్పుతున్నారు. దీనులమైన మమ్మల్ని రక్షించడానికి ఆయన పెద్దగా శ్రమ పడక్కర్లా. ఎందుకంటే ఈశ్వరుడి చూపు ఎప్పుడు దీనుల మీద ఉంటుంది, దీనుల మీద రక్షించటంలోనే ఆసక్తి ఉంటుంది. బ్రహ్మ దీనత్వం మా నుదుటిన రాయటం వలన మాకు ఈశ్వర కృపా కటాక్షం లభిస్తుంది. కాబట్టి మేము బ్రహ్మరాతను విచారించట్లేదు. ఆయన 4 తలల్ని తీయబాకు, ఏమీ చెయ్యొద్దు, ఆ తలని అలానే ఉంచు, మా నుదుట దీనత్వం రాస్తూ ఉంటాడు కాబట్టి నీ కృప మాకు లభిస్తుంది అన్నారు. ఇందాకటి శ్లోకంలో నుదుటి రాతని చెరిపి వేయమన్నారు. మరి ఈ ఈ శ్లోకంలో ఎట్లానే ఉండని అయ్యా, నీ మీదకు మనసు మలిచేటట్లుగా ఉండి, అంటే ఎలాగైనా కవులు గొప్పవాళ్ళు, ఎటైనా తిప్పుకోగలరు. వాళ్ళ యొక్క కవిత చాతుర్యం అంత గొప్పది. వీరించిర్దీర్ఘాయుర్భవతు భవత తత్పరశిరశ్చతుష్కం సంరక్ష్యం సకలు భువి ధైర్యం లిఖితవాన్. విచారః కో వా మాం విశద కృపయ పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీన వనపరః. ఇంకా ఏమేం కోరికలు కోరుతారో అయ్యగారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం కోరుకుంటున్నారు? అయ్యా, నీ యొక్క పాద దర్శనం కష్టంగా ఉందయ్యా. నేను యొక్క చేసిన పుణ్యాన ఫలితమో ఏదో నా యందు అనుగ్రహంతో నిన్ను నమస్కరించాలి అని చెప్పని అనుకున్నాను. నేను వచ్చాను నీ దగ్గరికి. అదేంటో చెప్తున్నారు, చూద్దాం. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సం భ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్ నిజ కనక మాణిక్యమకుటైః. నువ్వు దయ, నీ దయ ఎంత గొప్పదో, ఆ గొప్పదైన నీ దయతోటి నన్ను నీ పాద దర్శనం చేసుకోమని చెప్ప నన్ను రమ్మన్నావు. నాకు ప్రత్యక్షం అయ్యావు. ఎలాగా? నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నావు. నా దురదృష్టం ఏంటో నాకు తెలియటం లేదు కానీ నీ పాద దర్శనం కావట్లేదయ్యా. ఎందుకు అంటే నా ముందు దేవతలు బారులు తీరి ఉన్నారు, పెద్దగా ఉన్నారు దేవతలు. అది కాక వారందరూ శిరస్సుల మీద పెద్ద పెద్ద రత్నాలతో కూడిన కిరీటాలు ఉన్నాయి. మిరుముట్లు కొలిపే కాంతులు అవి వెదజల్లుతూ ఉన్నాయి. దేవతలు నీ పాదాల మీద శిరస్సులు పెట్టి మ్రొక్కుతూ ఉన్నారు. వాళ్ళని చూద్దామా, వాళ్ళని
అలా పాద దర్శనము అలా అలా చూద్దామా అంటే నీకు పాద దర్శన భాగ్యం లభించట్లా. పోనీ పక్కకు తప్పుకుందామా అంటే, అయ్యా నేను చూస్తాను, నాకు కూడా దర్శనం ఇయ్యండి అయ్యా అని చెప్పని పక్కకు తప్పుకో స్వామి అని అడుగుదామా అంటే అది ధర్మం కాదు. వాళ్ళు కూడా చూడండి ఎంత గొప్ప మనసో. వాళ్ళు కూడా నీ పాద దర్శనం కోసం నాలానే అవస్థ పడుతున్నారు కదా. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వారు దేవతలయ్యారయ్యా. అందుకనే వారికి ఆ భాగ్యం ముందుగా వచ్చింది. అది న్యాయమేగా. దేవతల గుంపుని పక్కకు తప్పుకుంటే నీ పాద దర్శనం నాకు లభించదు. నీ పాద దర్శనం అయితే నేను ధన్యుణ్ణి కాగలను. అయ్యా నువ్వు కనపడ్డావు, ప్రసన్నుడవయ్యావు. ఇక ఇదే పుణ్యం అని చెప్పని అనుకుంటూ ఈ శరీరం అంతా నిండి ఉన్న మొత్తం అంతా నీవే ఉన్నావయ్యా. ఎక్కడ ఉన్నా నీ యొక్క కృప మొత్తం మా మీదే ఉంటుంది కదా. పాదాలను చూడాలి అని అభయం ఇచ్చావు కదా. నా వాంఛ ఎప్పుడుకోకప్పుడుకు తీలిద్దులేయ్యా అంటూ మళ్ళీ తనని తాను చిన్నబుచ్చుకోకుండా తన మనసుకి ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప చాతుర్యమో చూడండి. ఫలాద్వా పుణ్యానామయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేతి స్వామిన్ భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్తం భ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనక మాణిక్యమకుటైః. ఎంత బాగున్నాయో ఒక్కొక్క శ్లోకం చూస్తుంటే ఆయన ఆర్తి కనిపిస్తుంది. భగవంతుడి మీద ఆర్తి. ఆ భగవంతుడిని ఎలా చూడాలి, మనం ఎలా చూడాలి అనేది మనకి నేర్పిస్తున్నట్లుగా ఉంది. ఆయనతో ఎలా మాట్లాడాలి అనేటట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ శ్లోకంలో ఏం కోరుకుంటున్నారు? త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణ పూరితదృశా. స్వామి నీవు ముల్లోకాలుని మొత్తము పాలించేవాడివి. ఉత్కృష్టమైన మోక్షం అనే ఫలాన్ని ఇచ్చేవాడివి నువ్వు ఒక్కడవే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, ఈ దేవతలందరూ కూడా నీ వల్ల, నీ దయ చేత విష్ణుత్వము, బ్రహ్మత్వము, ఇంద్రత్వము ఇలా రకరకాల పదవులు పొందారు. మళ్ళా ఉన్నతమైన మోక్ష పొందటం కోసం వారు మరల మరల నిన్ను సేవిస్తూనే ఉంటారు. అయ్యా నీకు భక్తుల మీద ఎంత దయవయ్యా. నా చిన్న ఆశ ఉందయ్యా. ఏం చెప్పమంటావా? పోగొట్టి నన్ను రక్షిస్తావా అంటూ నీవు మోక్షాన్ని ప్రసాదించే వారిలో నువ్వొక్కడివే కదా. అందుకొని నీ కరుణాపూరమైన దయతో నాకు ఎప్పుడు రక్షణని ఇచ్చుకుంటావో తెలియదు. నా రక్షణ భారము మొత్తము నీదే. నన్ను ఎప్పుడు నీలో కలుపుకుంటావో, నా హృదయ గ్రంథి ఎప్పుడైతే ఛేదనము జరిగి నీ మనస్సులోకి వస్తుందో అది నీ ఇష్టమయ్యా. అంటే ఇక్కడ భక్తి, ఆ భక్తిలో తాదాత్మ్యం, స్వామి నాకు మోక్షం ఇస్తాడు అనే ఒక సంతృప్తి. అలానే అడుగుతున్నారు స్వామి గురువు గారు కూడా. త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవి వహంతస్త్వన్మూలం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాసా చ కియతి కదా వా మద్రక్షం
వహసి కరుణాపూరితదృశా దురాశా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయం. శంకరాచార్యులు వారు శంకరులకి ఒక నివేదన ఇస్తున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? స్వామి, ఈ సంసారంలో నేను ఎన్నో కష్టాలు పడుతున్నా. నా కష్టాలను నువ్వెందుకు తొలగించట్లేదయ్యా? ఎందుకు? ఈ ఈ కష్టాలకి కారణాలన్నీ ఏంటి? దురాశలే. ఏమిటి ఆ దురాశ? నీచమైన పాలకులు నా ద్వారాలలో ప్రవేశించి యాచించాల్సి వస్తుందయ్యా. ఈ సంసారం అనే ఒక పాప కూపంలో నేను కొట్టమిట్టుకులాడుతున్నానయ్యా. అడుగడుగునా దుఃఖం. దీనిని నేను వేగలేకపోతున్నానయ్యా. ఈ సంసారం అనే యాతని నుంచి నన్ను తొలగించు మహాప్రభో. నా మీద నీకు దయ రావటం లేదా? ఎందుకు? నువ్వు దయామయుడు అని అంటారే, దయామయుడు అని అంటారు కదా. ఆలోచించాను, ఏంటి నా ఈ సంసార యాతనని తొలగిస్తే నీకు మరో భక్తుడైన బ్రహ్మని నువ్వు ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమో. నీకు సాయపడటం లేదని బ్రహ్మగారు కూడా నీకు సాయం చేస్తున్న ఆ బ్రహ్మగారు కూడా నీ భక్తుడే కదా. ఆయన నా నుదుటి రాసిన ఈ చిక్కులన్నీ ఈ భక్తుడు అనుభవించాలి, ఈ సంసారం మరణ యాతంతో అనుభవించాలి అని ఆయన రాసిన దానిని నువ్వు భిన్నంగా రాస్తే బ్రహ్మగారు బాధపడతాడేమోనయ్యా. చూడండి ఎలా చెప్తున్నారు. అందువల్ల నీవు ఈ కష్టాలు నా కష్టాలు నిన్ను వదలవు అని ఒక కృతార్థులుగా ఆయన్ని తీసుకుంటున్నారేమోనయ్యా. బ్రహ్మగారు నిన్ను ఎంతో శ్రద్ధగా భక్తిగా ఆరాధించాడయ్యా. నీ అనుగ్రహాన్ని సాధించాడయ్యా. నీకేమో బ్రహ్మగారి మీదంతే ఎంతో ప్రేమ. ఈ విషయం తెలిసిన మాలాంటి వాళ్ళం ఏం చేస్తాము? బ్రహ్మగారిని మించిన భక్తితో శ్రద్ధగా నిరంతరము నీ ప్రీతి కోసం నిన్ను అర్థిస్తామంటయ్యా. మాకు ఇతర దృష్టికి ఏమీ రాకుండా మా సంసారంలో ఉండే కష్టాలను దూరం చెయ్యయ్యా. ఈ సంసారం నామరూపాలు లేకుండా నాశనం అవుతుంది. అందుకోసమని ఈ విధి విహరణలో తేలి ఆడుతున్నామయ్యా. కాబట్టి ఇంతకంటే కృతార్థత మాకు ఏం కావాలయ్యా అంటూ శంకరాచార్యులు వారు శంకరులని ఎంతో భక్తిగా దురాశా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయం. ఇక ఈ హృదయము ఎలా ఉంటుంది? ఈ హృదయంలో ఏమి సంచరిస్తూ ఉంటుంది? సదా మోహాటవ్యాం చరతి యువతీన కుచగిరౌ నటత్యాసా శాఖ స్వఠత జటితే స్వైరమభితః కపాలిన్ భిక్షోమే కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఇక్కడ తన హృదయాన్ని ఒక కోతితో పోల్చారు. మర్కట్కము అంటే కోతి. ఇది ఏం చేస్తుంది? మోహం అనే అడవిలో సంచరిస్తూ ఉంది. ఏం చేస్తుంది? జవ్వనుల స్తన పర్వతాల మీద నాట్యం చేస్తుంది. ఆశలు అనే కొమ్మలపై స్వేచ్ఛగా వేగంగా సంచరిస్తుంది. ఇక్కడ
శంకరాచార్యులు వారు శంకరుల్ని ఏం కోరుకుంటున్నారో చూడండి. గమ్మత్తుగా ఉంటుంది. అయ్యా! ఆది భిక్షువు గదా నువ్వు. నీవు ఆది భిక్షువు. ఆది భిక్షువు వాడినేమి కోరేది అన్నట్లుగా నువ్వు ఆది భిక్షువు. ఆది ఆది భిక్షువు అయితే నా హృదయం ఒక కోతి. నా హృదయం అనే కోతిని భక్తితో బంధించి నీ స్వాధీనం చేసుకో. నా మనస్సు ఒక చంచలమైన కోతి. దాన్ని నీవు నీ 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 స్వాధీనం చేసుకో. కోతి ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది స్థిరత్వం ఉండదు కదా! దానికి నీ చేతిలో గనక ఉంటే, నా మనస్సు అనే కోతిని నీతో తిప్పుకుంటే నీకు భిక్ష బాగా లభిస్తుందయ్యా. నీకు ఏమో నీ దగ్గరేమో నా సాన్నిధ్యం నాకు లభిస్తుందయ్యా. 2 విధాలా మనిద్దరికీ బావుంది. మరి కోతి ఎక్కడ దొరుకుతుంది? ఒక కోతి తీసుకొని ఆయన భిక్షుకుకి వెళితే బాగా నీకు భిక్ష లభిస్తుంది అని కోరారే. కానీ ఈ హృదయం అనే కోతిని భక్తి అనే త్రాడుతో నింపుకో. అది భక్తి అనే భావముతోటి నీతో పాటే ఎప్పుడు నా మనస్సనే కోతి నీతో పాటే ఉంటదయ్యా అంటూ ఎంత అందంగా ఆ కోతిని ఎంత చక్కగా తీసుకొచ్చారు. కోతికి ఏముంటుంది? ఒక చోట స్థిరంగా ఉండదు. చపలత్వంగా ఉంటుంది. మన మనస్సు కూడా అంతే. మనసులో ఉండే మోహాన్ని అరణ్యంతో పోల్చారు. మోహం అనేది ఒక అరణ్యంలా దట్టమైన భారీ వృక్షాలతో పోల్చారు. దీనిలో అడవిలో ఉండే జంతువులు, లోయలు ఎన్నో రకాలమైనయన్నీ ఉంటాయి అడవిలో. అలానే ఈ మనస్సు అనే కోతికి మోహం అనే అరణ్యంలో నిరంతరము తిరుగుతూ ఉంటుంది. కోతి ఏం చేస్తుంది? పర్వతాల మీద తిరుగుతుంది. ఈ మనస్సు అనే కోతి కూడా కోరికలు అనే వాటి మీద గంతులు వేస్తూ ఉంది. ఆకలనే రెమ్మల మీద తిరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛగా తిరిగే నా మనస్సు అనే కోతిని లొంగ తీసుకునే ఉపాయం ఏమిటి అంటే, నీ వెంట తిప్పుకో. ఎలాగా? భక్తి. దానికి ఎలా ఏం చేయాలి? దాన్ని భక్తి అనే త్రాడుతో కట్టేయి. భక్తి అనే త్రాడుతో కట్టేసేసి నీ వెంట తిప్పుకో. అప్పుడు నీకు భిక్ష బాగా పడుతుందయ్యా అంటూ ఆ భిక్ష ఎత్తే ఆయనకే భిక్ష ఎత్తుకునే ఉపాయాన్ని ఆచార్యుల వారు అందిస్తున్నారు. తథా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖ స్వఠతి झटिति स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदय कपिमत्यन्तचपलं दृढं भक्त्या भद्वा शिव भवदधीनं कुरु विभो. सदाशिवार्पणमस्तु.